ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ్‌రాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అయిన సోషల్ స్టడీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ముందుగా మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం అయితే 3 hours 15 minutes ఫ్రెండ్స్. 15 minutes పేపర్ రీడ్ చేసేకి అండ్ 3 hours ఎగ్జామ్ రాసేకి. మనం అన్ని ఆన్సర్స్ బుక్లెట్లోనే రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేశారు. మనం క్వశ్చన్ పేపర్లో అసలు ఏం పెన్ కూడా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇన్విజిలేటర్ మళ్ళీ పట్టుకొని మనల్ని ఎగ్జామ్ రానియకుండా చేస్తాడు. అండ్ అలాగే ఓవరాల్గా 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో 33 క్వశ్చన్స్. ఇంటర్నల్ చాయిస్ ఓన్లీ 4th సెక్షన్లో అయితే ఉంటుంది. అన్ని ఆన్సర్స్ నీట్గా రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 1 చూసుకుంటే మనం 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అయితే ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. విచ్ ఎరోజన్ డస్ ద గివెన్ ఇమేజ్ షో? ఈ ఇమేజ్ ఏ ఎరోజన్ అని అయితే అడుగుతున్నారు. అది సాయిల్ ఎరోజన్ మాదిరి అయితే ఉంది. ఏదో మీకు తెలిసినది రాయవలసి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి రిలేటెడ్ కాకుండా ఉండేది ఏదో అడుగుతున్నారు. అదైతే ఆప్షన్ సి అనుకుంటా ఫ్రెండ్స్, సిమెంట్. ఇవన్నీ మిగతావి ఆగ్రో బేస్డ్, షుగర్, రబ్బర్ అండ్ కాఫీ. ఎక్స్పాండ్ ఐఎంఎఫ్ అన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఐఎంఎఫ్కి ఫుల్ ఫామ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే ఫ్రెండ్స్ ఇవి అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్. మ్యారేజ్కి ఏం వస్తుందో రాయవలసి ఉంటుంది. మనం ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. గివ్ 2 examples ఫర్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ ఏవో 2 రాయమంటున్నాడు. ఇది ఫ్రెండ్స్ బీజేపీ అండ్ ఆల్సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ 2 పార్టీస్ అయితే రాయండి. నెక్స్ట్ అలాగే 10, 11, 12 చూడండి ఫ్రెండ్స్. ఇవైతే ఫ్రెండ్స్ సెక్షన్ 1 ఫస్ట్ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే ఇవి కొంచెం క్వశ్చన్స్ థింక్ చేయవలసి ఉంటుంది. ఆన్సర్స్ అంతా తొందరగా రాయలేం. దట్స్ వై మీకు ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ ఫస్ట్ రాసి ఇవి లాస్ట్ని అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 2కి వెళ్ళిపోతే మనకి ఈచ్ క్వశ్చన్కి 2 marks ఫ్రెండ్స్. 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్గా 16 marks అయితే మనం ఈ సెక్షన్లో తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి 13th క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ ద ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇందాక మనకు పైన ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ షుగర్ ఇవి ఇచ్చారు కదా, షుగర్, కాఫీ, ఇవైతే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, అది రాయవలసి ఉంటుంది. ఇక్కడ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద మెరిట్స్ ఆఫ్ ది రోడ్ వేస్ యొక్క మెరిట్స్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ 15th క్వశ్చన్ అయితే మనకి మ్యాప్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అవి రాస్తే మనకి 2 marks అయితే ఈజీగా పడిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ 17th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ ఫ్యూ సబ్జెక్ట్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ లిస్ట్స్ ఆర్ గివెన్ హియర్. Group them under the union state and concurrent lists below as provided in the table. State list, central, concurrent list. ఇక్కడ మనకి ABCDFGHI ఇవైతే ఇచ్చారు కదా, అవి ఇక్కడ డివైడ్ చేసి రాయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో 18, 19, 20 క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ PDF నేను మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్ళినట్లయితే మనకి 4 mark క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 8 ఉంటాయి ఓవరాల్గా. మనకైతే 32 marks అయితే ఈ సెక్షన్ నుంచి అయితే మనకి వస్తాయి. 21th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి హౌ హ్యావ్ ఫ్లోరా అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ ద డిప్లీషన్ ఆఫ్ ఫౌనా ఎక్స్ప్లెయిన్. మీరు లెసన్ వినింటే రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 23 క్వశ్చన్ చూడండి. ఫాలోయింగ్ మ్యాప్ని అయితే చూసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటాయి. ఇక్కడ 24th క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎందుకు ఇంక్రీజ్ అయిందో మనం రాయవలసి ఉంటుంది. అలాగే 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి బార్ గ్రాఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అబ్జర్వ్ ద గివెన్ బార్ గ్రాఫ్, క్రిటికల్లీ అనలైజ్ యువర్ అబ్జర్వేషన్స్, ఎనీ 4 observations. మన అబ్జర్వేషన్స్ అయితే రాయవలసి ఉంటుంది. 4 observations రాయమన్నారు. 26th, 27 క్వశ్చన్స్ అయితే చూసుకోండి. 28th క్వశ్చన్ చెప్తాను వినండి. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్ మూమెంట్స్ ఇన్ ఇండియా.
ఇక్కడ మనం కన్స్యూమర్ మూమెంట్స్ని అయితే మన ఇండియాలో జరిగినవి క్రిటికల్గా ఎగ్జామైన్ చేయమన్నారు. ఇదైతే చదివి రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్, తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సోషల్ మీరు సోది అనుకుంటే ఇప్పుడు చాలా ఏఐస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. లైక్ వాట్సాప్లో మీడా ఏఐ, జెమినీ ఏఐ. దీంట్లో మనం ఏదన్నా ఫోటో తీసి అప్లోడ్ చేస్తే దాన్ని సింప్లిఫై చేసి ఈజీగా రాసుకోవచ్చు. ఏఐని యూజ్ చేసి బాగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 ఉంటాయి. 40 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు. చాయిస్ కూడా ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. 29th క్వశ్చన్ చూడండి. కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని కంపేర్ చేస్తూ రాయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో బి చూసుకున్నట్లయితే ఎన్లిస్ట్ ద వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ఫార్మర్. ఇక్కడ 30లో ఏ చూడండి ఫ్రెండ్స్. ద సాల్ట్ మార్చ్ టు మేక్ క్లియర్ వే ఇట్ వాజ్ అన్ ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అగేనిస్ట్ కొలోనియలిజం. కామెంట్ ఆన్ ఇట్. దీని మీద మన కామెంట్ అయితే రాయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో బి చూసుకోండి. ఇక్కడ సమ్ పీపుల్ ఫియర్డ్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రింట్ వుడ్ లీడ్ టు ద గ్రోత్ ఆఫ్ డిసెంటింగ్ ఐడియాస్. దీని మీద కామెంట్ రాయవలసి ఉంటుంది. మనం లెసన్ విన్నట్లయితే దీని మీద రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 31th క్వశ్చన్ చూసుకున్నట్లయితే బార్ గ్రాఫ్ ఇచ్చారు. దీన్ని అబ్జర్వ్ చేసి మన కామెంట్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఇంటూ టేబుల్ ఆర్ రైట్ యువర్ కామెంట్స్. ఈ బార్ గ్రాఫ్ని టేబుల్ రూపంలో రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మనకి 8 మార్క్స్ ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ని అయితే మిస్ చేసుకోకండి. స్కోర్ అయితే ఇందులో నుంచి బాగా మనకైతే వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే బి చూసుకున్నట్లయితే మనకి పై గ్రాఫ్ ఇచ్చారు. దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఏంటో ఫ్రెండ్స్ క్వశ్చన్ క్లారిటీగా ఇవ్వలేదు. అనలైజ్ ద ఫాలోయింగ్ పై గ్రాఫ్. దీని మీద మన కామెంట్ రాయాలనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వదిలేయండి. 32 క్వశ్చన్ చూసుకోండి. దీంట్లో ఏ చూసుకున్నట్లయితే ఎవాల్యుయేట్ ద పవర్ ఆఫ్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో షేరింగ్ సిస్టమ్ యొక్క పవర్ని రాయమని అయితే ఇక్కడ అడిగారు. దీంట్లో బి చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఫంక్షన్స్ని మనం డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవైతే మనకి అవుట్లైన్ మ్యాప్లో లొకేట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నర్మదా రివర్, గుజరాత్, పరాద్వీప్ అండ్ ఆల్సో తమిళనాడు. అది మనకు రావనుకుంటే కోల్కతా, మహానంది రివర్, బే ఆఫ్ బెంగాల్, డెక్కన్ ప్లాట్యూ. ఈజీగా అయితే లొకేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇది మోడల్ పేపర్ 2 ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది మోడల్ పేపర్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్స్ కొంచెం చదివి రాయండి. హూ రోట్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ బుక్ని ఎవరు రాశారని అయితే అడిగారు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. డిఫైన్ ఏ మల్టీ పార్టీ. డిఫైన్ చేయమని అయితే ఇక్కడ అడిగారు, చూసుకోండి ఇది కూడా. ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షో ఆన్ బార్ గ్రాఫ్ చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30%. మనం బార్ గ్రాఫ్ వేసి 70% చైనీస్ టాయ్స్ అండ్ 30% అదర్ టాయ్స్ అని రాసిస్తే మనకి ఇక్కడ 1 మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 12th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్. ఇది కూడా ఈజీగా అయితే మనం అరేంజ్ చేసి రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకుంటే 10th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిఫైన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ గురించి మనం డిఫైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక్కడ 14th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మనకి మ్యాప్ ఇచ్చారు, కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. దానికి ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అసలు వదులుకోకండి. ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రైట్ 2 స్లోగన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ మీద 2 స్లోగన్స్ అయితే రాయాలంట. దానికి 2 మార్క్ మనకి. సెక్షన్ 3 చూడండి ఫ్రెండ్స్. 4 మార్క్ క్వశ్చన్స్ ఇవి. 8 ఉంటాయి ఓవరాల్గా. ఇక్కడైతే మనం
22 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాజ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? సోలార్ ఎనర్జీకి బ్రైట్ ఫ్యూచర్ మన ఇండియాలో ఉందని నువ్వు ఎలా థింక్ చేస్తావు? అదైతే రాయవలసి ఉంటుంది. ఇప్పుడు అంతా సోలార్ ఎనర్జీతో మెకానికల్ ఎనర్జీ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీని గురించి అయితే మనం ఈజీగా రాసేయచ్చు. అండ్ అలాగే 23 క్వశ్చన్ చూసుకోండి. మనకి మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ మ్యాప్ ఇచ్చి ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు. ఇవైతే ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూసుకుంటే ఒక గ్రాఫ్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేసి రాయమన్నారు. ఇటువంటివి కూడా ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 4కి వెళ్ళినట్లయితే ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ 29th క్వశ్చన్లో చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. వాటర్ని రెన్యూవబుల్ రిసోర్స్గా మనం ఎలా చేసుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అది లేకుంటే బి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ మన ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూసుకోండి. ఇందులో మనకి పారాగ్రాఫ్ ఇచ్చి దీని మీద మన కామెంట్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పారాగ్రాఫ్ నుంచి మనకు కామెంట్ ఒకవేళ మనకు రాదనుకున్నా ఈ పారాగ్రాఫ్ ఎత్తుకున్నా మనకి మార్క్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. అది లేకుంటే బి చూసుకున్నట్లయితే ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్, డూ యూ అగ్రీ, జస్టిఫై యువర్ ఒపీనియన్. మనకి ప్రింట్ కల్చర్ ఎన్లైట్మెంట్ని తెస్తుందా, దీన్ని మనం అగ్రీ చేస్తామా, జస్టిఫై మన ఒపీనియన్ని రాయమంటున్నాడు. 31th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఒక టేబుల్ ఇచ్చి దీన్ని అనలైజ్ చేయమన్నాడు. దీంట్లో బి చూసుకున్నట్లయితే ఒక గ్రాఫ్ ఇచ్చి దీన్ని అనలైజ్ చేయమన్నాడు. ఏదో ఒకటి మనకు నచ్చినది అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. అనలైజ్ చేసి 32 క్వశ్చన్కి వచ్చేస్తే మనకి ఇందులో బి చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయవలసి ఉంటుంది. మీ బుక్లో సోది ఉంటే ఏలో కొట్టి రాయండి. లైక్ మీటా ఏ, జెమినీ ఏ, ఇటు యూజ్ చేయండి. దీని నుంచి అయితే ఇన్ఫర్మేషన్ బాగా గెయిన్ చేయొచ్చు మనం. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ అవుట్లైన్ మ్యాప్లో ఈ లొకేషన్స్ లొకేట్ చేయవలసి ఉంటుంది. ఇది తెలుగు మీడియం వాళ్ళకి మోడల్ పేపర్ 2 ఫ్రెండ్స్. ఇది మోడల్ పేపర్ 3 ఫ్రెండ్స్. నేను వీడియోని లెంత్గా చేయదలుచుకోలేదు. ఇది చూసుకోండి ఒకసారి మీరు. సెక్షన్ 4కి వచ్చినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన ఓన్ వర్డ్స్లో. ఇక్కడ 30 చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ ఇచ్చి దీని మీద మనం కామెంట్ రాయమన్నారు. ఇక్కడ కూడా 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 31 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 31లో బి చూడండి ఫ్రెండ్స్. పొలిటికల్ పార్టీస్లో వేరియస్ ఛాలెంజెస్, డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్డ్, ఏవేవి ఫేస్ చేస్తారో అవి రాయవలసి ఉంటుంది. 32 క్వశ్చన్ చూసుకుంటే మనకి గ్రాఫ్ని అనలైజ్ చేసి రాయవలసి ఉంటుంది. లేకుంటే ఇక్కడ పై గ్రాఫ్ ఇచ్చారు, దీన్ని అనలైజ్ చేసినా రాయండి. 33 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ లొకేషన్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి చూసుకోండి ఒకసారి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్లో చూసుకుంటే మనకి ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్. ఇవి చూసుకోండి. ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద ఆడ్ వన్. విండ్, వాటర్, ఫారెస్ట్, మెటల్. విండ్, వాటర్, ఫారెస్ట్ ఇవన్నీ నేచర్లో ఉండేటివి. మెటల్ ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇది ఆర్డ్. అండ్ అలాగే ఇక్కడ చూసుకోండి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇన్ని చెప్పాలంటే ఎక్కడ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోలో. అందుకోసం డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను చూడండి. సెకండ్ లెసన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ వచ్చేస్తే మనకి ఇందులో నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ ఫర్ హ్యూమన్ లివ్స్? బయోడైవర్సిటీ గురించి అయితే రాయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో హ్యూమన్స్కి అది ఎలా ఇంపార్టెంటో రాయవలసి ఉంటుంది. ఇక్కడ 3rd క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. డిస్టింగ్విష్ బిట్వీన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇక్కడ మనం 3rd చాప్టర్కి వచ్చేస్తే వాటర్ రిసోర్సెస్ ఫ్రెండ్స్. దీని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం మోడల్ పేపర్లో కూడా చూసాము.
ఈ చాప్టర్లో మనకి 4 ఇచ్చాడు. ఈ 4 అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనం 4th చాప్టర్ అగ్రికల్చర్, వ్యవసాయం. ఈ చాప్టర్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ 3 అయితే ఇచ్చారు. దీంట్లో ఇంపార్టెంట్ అనుకుంటే ఫ్రెండ్స్, ఇది 3rd క్వశ్చన్, డిస్క్రైబ్ 4 ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్. ఈ క్వశ్చన్ అయితే చూసుకోండి. నెక్స్ట్ మనకి 5th చాప్టర్కి వచ్చేస్తే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, ఖనిజాలు మరియు శక్తి వనరులు. దీంట్లో 4 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ 5 అయితే చూసుకోండి. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. డిస్టింగ్విష్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ 6th చాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీంట్లో 8 మార్క్ క్వశ్చన్స్ అయితే లేవు ఫ్రెండ్స్, చూసుకోండి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఎక్కువనే ఇచ్చాడు. 7th లెసన్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీ. ఈ లెసన్ నుంచి మనకైతే 2 మార్క్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ 2 మార్క్. దీంట్లో తెలుగు మీడియం కూడా ఇచ్చేసాడు, తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకోండి. 8 క్వశ్చన్స్ అయితే మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇండియా మ్యాప్లో మనకి 4 మార్క్ క్వశ్చన్స్కి వచ్చే క్వశ్చన్స్ ఇవే. దీనిలోని మనం మ్యాప్లో ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. 40 అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, 40 చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇది వరల్డ్ మ్యాప్ ఫ్రెండ్స్, ఇది మ్యాప్ చూసుకోండి. నెక్స్ట్ మనం ఇది సెక్షన్స్ కింద డివైడ్ చేశాడేమో ఫ్రెండ్స్. మళ్ళీ ఇది 1st చాప్టర్ అయితే ఉంది, ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఈ చాప్టర్లో చూసుకుంటే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఇలా మనకి మ్యాప్ అయితే ఇచ్చి కింద క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చాప్టర్కి మనం వచ్చేస్తే నేషనలిజం ఇన్ ఇండియా, భారతదేశంలో జాతీయవాదం. దీని నుంచి మనకి పారాగ్రాఫ్ ఇచ్చి దీని మీద మన కామెంట్ అయితే రాయమని అడుగుతాడు. ఇక్కడ మనకి పారాగ్రాఫ్స్ ఇచ్చారు, ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనం 3rd చాప్టర్కి వచ్చేస్తే ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్. దీని నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మనకి మ్యాప్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. అవి కూడా దీని నుంచి వచ్చేకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 4th చాప్టర్కి మనం వచ్చేస్తే ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ యుగం. దీని నుంచి అయితే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. 6 అయితే ఇచ్చాడు, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం 5th చాప్టర్కి వచ్చేస్తే ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. దీని నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో 1st క్వశ్చన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. దీని మీద మనకు కామెంట్ అయితే రాయవలసి ఉంటుంది. ఇదైతే మనం మోడల్ పేపర్లో కూడా చూసాము. నెక్స్ట్ 2 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే చూడండి. నెక్స్ట్ ఇది 3rd సెక్షన్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇది. దీంట్లో 1st చాప్టర్ చూసుకున్నట్లయితే పవర్ షేరింగ్ ఫ్రెండ్స్, అధికార విభజన. దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే 4 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ 4 అయితే చూసుకోండి. నెక్స్ట్ 2nd లెసన్ ఫెడరలిజం, సామాఖ్యవాదం. దీంట్లో మనకి 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఇందులో 3rd చాప్టర్ చూసుకున్నట్లయితే జెండర్, రిలీజన్ అండ్ క్యాస్ట్, లింగం, మతం మరియు కులం. ఈ 3 గురించి అయితే ఈ లెసన్ ఫ్రెండ్స్. దీని నుంచి మనకి 4 and 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 4th లెసన్ చూసుకున్నట్లయితే పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు. దీని నుంచి అయితే మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీని నుంచి మనం హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకుంటే 1st క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. నెక్స్ట్ మనం 5th లెసన్ చూసుకున్నట్లయితే అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య ఫలితాలు. దీని నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అయితే లేవు ఫ్రెండ్స్. 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. టైం ఉంటే చూసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ మనం 4th సెక్షన్కి వచ్చేస్తే ఇదే లాస్ట్ సెక్షన్ ఫ్రెండ్స్. దీంట్లో 1st చాప్టర్ డెవలప్మెంట్, అభివృద్ధి ఫ్రెండ్స్. దీని నుంచి అయితే 8 మార్క్ క్వశ్చన్స్ లేవు, 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో టేబుల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడిగాడు. నెక్స్ట్ ఇవి 1 మార్క్ ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో. దీంట్లో
ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి. లైక్ యుఎన్డిపి, ఈఎంఐ, భారత్, ఐఎంఆర్, ఇలా ఇవి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ లెసన్కి వచ్చేస్తే సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకనామీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు. దీని నుంచి 8 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి పై గ్రాఫ్ ఇచ్చి అబ్జర్వ్ చేయమంటున్నాడు, బార్ గ్రాఫ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్ చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూసుకున్నట్లయితే టేబుల్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ అడిగాడు. ఇది కూడా ఈజీనే ఫ్రెండ్స్, టేబుల్లో ఉంటుంది అంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేస్తే మనీ అండ్ క్రెడిట్. దీని నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పై గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడిగాడు. దీంట్లో అన్ని పై గ్రాఫ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూసుకున్నట్లయితే గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకనామీ, ప్రాపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ. దీని నుంచి అయితే మనకి 8 and 4 మార్క్ క్వశ్చన్స్ అయితే రావు ఫ్రెండ్స్. మీకు టైం ఉంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో నుంచి చదివేయండి, లేకుంటే స్కిప్ చేయండి ఈ చాప్టర్ కూడా. దీంట్లో కూడా ఫుల్ ఫామ్స్ అయితే ఉన్నాయి. WTO, SCZ ఇవైతే చూసుకోండి. ఎంఎన్సి, ఇండియన్ ఎంఎన్సీస్కి సమ్ ఎగ్జాంపుల్స్ అయితే అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి, ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవి 1 మార్క్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎంఎన్సి, వాట్ ఈజ్ గ్లోబలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ఈమెయిల్ గురించి ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th చాప్టర్, ఇదే లార్జ్ చాప్టర్ ఫ్రెండ్స్. దీంట్లో కన్జ్యూమర్ రైట్స్ చాప్టర్ నేమ్. దీనిలో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే లేవు ఫ్రెండ్స్, 4 మార్క్ క్వశ్చన్స్. వాట్ ఫ్యాక్టర్స్ గివ్ బర్త్ టు ద కన్జ్యూమర్ మూమెంట్ ఇన్ ఇండియా, రేజ్ ఇట్స్ ఎవల్యూషన్. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఈ చాప్టర్లో, దీన్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. దీంట్లో 4th చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోప్రా యొక్క లక్ష్యాలు ఏమిటని అయితే ఇక్కడ అడిగారు. ఈ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. అంతే ఫ్రెండ్స్. నేను ఇప్పటిదాకా అన్ని 10th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను దాన్ని అయితే క్లారిఫై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.